హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్‌కి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు కస్టమర్‌కి ప్రీవియస్‌గా అరేంజ్‌మెంట్ చేసి రికవరీ చేయాలని ట్రై చేస్తే అది ఏ విధంగా టర్న్ అయిందో మీరు చూడొచ్చు. ఈ ఆడియో మన సబ్స్క్రైబర్ పంపాడు. చాలా అంటే చాలా బాగా డీల్ చేశాడు. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. हेलो हेलो सर, वेरी गुड आफ्टरनून सर। मेरा नाम हरिता है सर। मैं कोटक महिंद्रा बैंक से बात करी सर आपसे। చెప్పండి ఈ కాల్ రికార్డింగ్ అవుతుంది సార్. చెప్పండి సార్ మీది క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్. అమౌంట్ ఎంత ఉందండి? సార్ మీది 2,59,503 రూపీస్ ఉంది సార్. ఒకసారి కస్టమర్ నేమ్ కన్ఫర్మ్ చేయండి. ఓకే అండి, కన్ఫర్మ్. చెప్పండి సారీ, మేడం. చెప్పండి చెప్పండి చెప్పండి. అదే సార్ మీరు పేమెంట్ ఎప్పుడు చేస్తారు సార్? పేమెంట్ కట్ట కూడా చాలా డేస్ అవుతుంది కదా. ఈ పేమెంట్ కట్టద్దు అనుకున్నా అండి నేను. కట్టొద్దు అనుకున్నారా? ఎందుకండి? ఇంటెన్షన్లీ రీజన్ వచ్చేసి మేడం, టెలికాలర్ దగ్గర నుంచి ఓకే. టెలికాలర్ మీ పొజిషన్స్ ఉంటాయి కదా, టెలికాలర్, సూపర్వైజర్, టీఎల్, లాస్ట్కు ఏసీఎం వరకు కూడా తిట్టిరండి ఫోన్ చేసి. మిమ్మల్ని? అవును మేడం. రెఫరెన్స్ కాల్ చేసినారు, మా హెచ్ఆర్ కాల్ చేసినారు, హెచ్ఆర్ కాల్ చేసి ఉండే జాబ్ కూడా కొట్టినారు. ఇంకొచ్చేసి మా రిలేటివ్స్ ఫోన్ చేసి తిట్టినారు. ఓకే. ఒకరైతే ఛాలెంజ్ చేసినారు, మీరు కంప్లైంట్ ఎవరు వేస్తారో వేసుకోండి, మీ ఆర్బీఐ కంప్లైంట్ వేస్తారో లేకుంటే ఆర్బీఐ గవర్నర్కి అని చెప్పుకోండి, మమ్మల్ని వచ్చి ఏం చేయలేదని చెప్పేసి లిటరల్లీ ఆన్ ద కాల్ రికార్డింగ్ ఛాలెంజ్ చేసినారు మేడం. ఓకే. అది మీ ప్రీవియస్గా పేమెంట్ హిస్టరీ కూడా బాగానే ఉంది సార్, బాగానే కట్టేశారు మీరు. అదే మేడం, నా యూసేజ్ పాత కార్డే మేడం, యూసేజ్ బాగా చేశాను. కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చి మల్టిపుల్ డెప్ట్లో ఉండేది, పేమెంట్ హోల్డ్ అయింది మేడం. నేను అది కూడా చెప్పాను, నాకు అమౌంట్ ఒక 2-3 మంత్స్ టైం పడుతుంది, స్టార్టింగ్ చెప్పేది 2-3 మంత్స్ టైం పడుతుంది. ఇన్కేస్ నాకు ఫండ్ అరేంజ్ అయితే పేమెంట్ చేసేస్తాను, ఫర్క్లోజ్ చేసేస్తానని చెప్పాను మేడం. అది ఎన్పీ అయింది, ఇది ఎన్పీ అవుతుంది, ఈ ఫైల్ మాకు వేరే ఏజెన్సీకి పోతుంది, మీరు ఎందుకు చేయరు మేడం? నేను కోటక్ మహీంద్రా బ్యాంక్ దగ్గర తీసుకున్నాను, నాకు సంబంధం కోటక్ మహీంద్రా బ్యాంక్తో. ఆ ఏజెన్సీలో ఉంటే ఏంటి, ఉండకపోతే నాకేంటి మేడం? నాకు ఇప్పుడు ఫలానా ఏజెన్సీ ఉంది, నాకు ఇప్పుడే పేమెంట్ చేయాలంటే అవుతుందా మేడం? ఆ ఏజెన్సీ టార్గెట్ కోసం నేను చేయలేను కదా, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకుంటాయి, ఫండ్ అరేంజ్మెంట్స్ నాకుంటాయి. ఇవన్నీ మెయిల్స్ పెట్టి కలెక్షన్ మేనేజర్స్ మాట్లాడినా కూడా ఎవ్వరు మేడం గలీజ్ తిట్టారు మేడం, లిటరల్లీ చెప్తున్నాను, గలీజ్గా బండన్న బూతులు తిట్టారు. ఓకే. అందుకని చెప్పేసి పేమెంట్ హోల్డ్ చేసినాను. ఎప్పుడు జరిగిందండి ఇది జరిగి కూడా దగ్గర దగ్గర ఒక 4-5 మంత్స్ అయితే అయిపోయింది మేడం. మీ లాస్ట్ పేమెంట్ 2023 63,034 రూపీస్ రిసీవ్ అయింది మేడం చెప్తున్నా చూడండి, లాస్ట్ ఇయర్ 2024 జనవరి సంక్రాంతి పండగకు ముందు హెరాస్మెంట్ జరిగింది. హెరాస్మెంట్ అంటే నార్మల్గా ఫోర్స్ఫుల్ రికవరీ జరిగింది, అది ఫస్ట్ బకెట్ అనుకుంటా, మేబీ ఫస్ట్ మంతే. మేబీ. అది లైట్ తీసుకున్నా, ఎన్పిఏ వరకు కొద్దిగా ఏం అవ్వలేదు, ఎన్పిఏ తర్వాత ఘోరంగా టార్చర్ అయింది మేడం. ఎన్పిఏ నుంచి 4th మంత్ నుంచి గలీజ్గా తిట్టిరు. ఎవరిని చెప్తున్నా కదా, నన్ను కాదు కదా, మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఫోన్ చేసి తిట్టారంట. ఈవెన్ మా ఏరియాలోకి ఎవడన్నా వచ్చినా కానీ పట్టుకొని కూర్చోబెడదాం అన్నట్టు. కానీ నేను వెయిట్ చేస్తున్నాను మేడం, హోమ్ విజిటింగ్ అవుతుందేమో, ఎవడు దొరుకుతాడో వేసుకుందాం అన్నట్టు చూస్తున్నాను, ఎవడు వస్తలేడు ఇంటి దగ్గరికి. ఏసీఎం వీళ్ళు ఉంటారు కదా మేడం, కలెక్షన్ మేనేజర్స్, అన్ని కాల్ రికార్డింగ్స్ పెట్టండి సార్, మేము చూస్తాము, మీ కంప్లైంట్ అన్ని వింటున్నారు, వినేసి సైలెంట్ అయిపోతున్నారు మేడం, ఎవరు రివర్ట్ అవ్వట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఇస్తానండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి మంత్ ఒక్కొక్క మేనేజర్ కి షఫీల్ అవుతుంది సార్ ఫైల్స్ అనేది. ప్రీవియస్ గా మీ ఫీడ్బ్యాక్ ఏంటి నాకు మీరు చెప్పేదాకా, అంటే కస్టమర్ చెప్పేదాకా ఎదుటి పర్సన్ కి తెలియదు ఫీడ్బ్యాక్ అంటే ఏం జరిగిందో, ప్రీవియస్ గా ఫీడ్బ్యాక్ పాస్ట్ లో ఏం జరిగిందో తెలియదు. అందుకే మీకు ఏమైంది సార్ చెప్పండి. స్టార్టింగ్ నుంచి మాట్లాడతారు ఎవరైనా అంతే. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వేరే వాళ్ళు పోయినప్పుడు సార్ తెలియదు సార్ మళ్ళీ చెప్పండి సార్ మీరు అని చెప్తారు. అలా అలా మీరు టైం వేస్ట్ అవుతుంది. నేను అదే అంటున్నాను మేడం, ఇప్పుడు ఇవన్నీ ఏజెన్సీకి చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇన్ కేస్ మేడం, ఇప్పుడు మీరు నాతో మాట్లాడినారు, సపోజ్ ఇదే ఫస్ట్ ఎన్పిఏలోనే అనుకోండి, ఫస్ట్ 2-3 మంత్స్ అనుకోండి, నాకు ఎవరు వాంటెడ్ కస్టమర్ డిఫాల్ట్ అవ్వరు కదా మేడం, ఏదో ఒక పెద్ద రీజనే ఉంటుంది, ఇంత టైం అని చెప్తాం. ఇంకోటి మల్టిపుల్ డెప్ట్ ఉంది అనుకోండి మేడం, అందరికీ మినిమం పేమెంట్ అయితే చేయలేము కదా మేడం, చేయలేము, అది ఉంటుంది. వాళ్ళు మంత్ ఎండ్ వరకు చూసి ఇప్పుడు ఏజెన్సీకి ఫైల్ ఎస్ మేడం, ఇప్పుడు ఏదో ఏజెన్సీ మళ్ళీ చేంజ్ అవుతుంది, మా దగ్గర ఉన్నప్పుడు పేమెంట్ చేయకుంటే వేరే ఏజెన్సీలో పేమెంట్ చేస్తే మాకేమో రిమార్క్ వస్తుంది అన్నట్టు లిటరల్లీ టార్గెట్ చేసి తిడితే ఏమొస్తుంది మేడం? అలా ఏముండదు సార్, పర్టికులర్ గా టార్గెట్స్ అనేది మాకైతే ఏమి ఉండదు సార్. అంటే ఈ కస్టమర్ తో పేమెంట్ చేయాలి, క్లోజ్ చేయాలనే ఉంటుంది, బట్ ఈ ఖచ్చితంగా ఇంత పేమెంట్ చేయాలి, ఇంత టార్గెట్ ప్రతి మంత్ అనేది టార్గెట్స్ అనేది ఉండదు మాకైతే. అంటే నేనేమో మేడం, నాకు ప్రీవియస్ జరిగిన దాని గురించి నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మేడం, నాకైతే ఐడియా లేదు, నాకు తెలిసిన ప్రకారం నేను చెప్తున్నాను. సపోజ్ మీ ఏజెన్సీ మీరు ప్రొవైడ్గా మాట్లాడుతున్నారు మేడం, బాగా మాట్లాడుతున్నారు, ఇది ఏదో స్టార్టింగ్లో జరిగింటే ఈ టైంకి మేడం ఇది సెటిల్మెంట్ అయినా చేసుకుందు, లేకుంటే ఫర్క్లోజ్ అయినా చేద్దు, ఈ టైంకి అయిపోయేది.
రీసెంట్గా మేడం ఎస్ బ్యాంక్ చేసేసాను. ఎస్ బ్యాంక్ ఇంతవరకు నాకు హెరాస్మెంట్ లేదు, ఏం లేదు. ఎస్ బ్యాంక్ చేసేసాను సెటిల్మెంట్. ఇంకా ఏవి బ్యాంక్ అవుతుంది. ఇవన్నీ లిటరల్లీ మేడం. ఇంకొకటి ఉంది మేడం, ఆర్బిఎల్ బ్యాంక్ ఉంది. ఈ ఆర్బిఎల్ బ్యాంకు, ఈ కోటక్ బ్యాంకు వీళ్ళు ఏం చేస్తారో చేయని మేడం. ఎంతవరకు నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా ఇప్పుడు వీళ్ళతో. ఇది అన్సెక్యూర్డ్ ప్రోడక్ట్ మేడం. ఇది నాకు లీగల్ నోటీస్ వచ్చింది, ఎల్ఆర్ఎన్, డిఆర్ఎన్, ఆర్బిట్రేషన్, లోకల్ అన్నీ చూసినాను, ఏం అవ్వలేదు. నేను ఇంకా కోరుకునేది ఏంటంటే మేడం, నా మీద ఉల్టా సెక్షన్ 63 కేసు పెట్టి నన్ను కోర్టుకు తీసుకెళ్ళాలి. నా దగ్గర ఎవిడెన్స్ మొత్తం కోర్టులో పెట్టాలి. నేనే వెయిట్ చేస్తున్నాను. సార్ ఇప్పుడు అంత ఇంటెన్షన్లీ పెట్టుకున్నా మేడం నేనైతే. చెప్తాను సార్. ఇప్పుడు మనము యూజ్ చేసుకున్నాము, మనం కట్టుకుంటా, ఓకే ప్రీవియస్గా తిట్టినారు, అది కరెక్టే కాదు, ఓకే నాకు తెలుసు సార్. ఇప్పుడు మనం యూజ్ చేసుకున్న దానికైతే న్యాయం చేయాలి కదా మనము. అందుకే సెటిల్మెంట్ ఎంతో అంత సెటిల్మెంట్ తీసుకుని లీజ్లో తీసుకొని కట్టుకొని క్లోజ్ చేసుకుంటే. లాస్ట్ మంత్ అడిగాను మేడం, 5% సెటిల్మెంట్ ఇవ్వండి. నాకు జరిగిన ఒక సెకండ్ నా 5% నాకు జరిగిన తిట్లకి, హరాస్మెంట్కి అనుకుంటే అసలు పేమెంటే కట్టదు, ఉల్టా బ్యాంకే ఇవ్వాలి, నాకు నష్టపరిహారం ఇవ్వాలి. ఏ బ్యాంక్ అయినా 5% ఇస్తుందా సార్? ఒక్క బ్యాంక్ పెట్టండి సార్. ఒక్క సెకండ్ నేను చెప్పేది పూర్తిగా రండి మేడం. నేను అడిగాను లాస్ట్ మంత్, నాకు జరిగిన హరాస్మెంట్కి 5% ఇవ్వండి, సెటిల్మెంట్ చేసుకుంటాను. ఇన్ కేస్ లేదు 5% ఇవ్వను అనుకుంటే కన్నా నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా బ్యాంక్ దగ్గర ఉంది. నేను ఇంకా ఆర్బీఐ కంబ్యూజ్మెంట్కి వెళ్ళలేదు. ఇంకా మీ దగ్గర ఉంది. మీరు ఏ ఏజెన్సీలో ఎవరో తిట్టిర్రో టెలికాలర్ దగ్గర నుంచి వాళ్ళ ఉంటారు కదా డీటెయిల్స్ మొత్తం, ఏజెన్సీ వరకు యాక్షన్ తీసుకోండి. అప్పుడు నేను ఫర్క్లోజ్ చేసేస్తాను మొత్తం పేమెంట్ అన్నాను. అది కూడా అవ్వలేదా, మీ బ్యాంకు నుంచి నాకు అఫీషియల్ మెయిల్ నుంచి నాకు అపాలజీ లెటర్ ఇవ్వండి, అప్పుడేం చేస్తానన్నారు. ఈ 3 ఆప్షన్స్ ఇచ్చాను మేడం. 3 అవ్వవు అంటున్నారు. ఇంక మీరే చెప్పండి మేడం. అదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు నోటీస్ రిసీవ్ అయింది, మీకు ఏం రియాక్ట్ అంటే నోటీస్ అనేది రిసీవ్ అవుతుంది, ప్రతి కస్టమర్కి రిసీవ్ అవుతుంది. నేను అదే చెప్తున్నాను సార్, 5% అన్నది ఈ బ్యాంకే కదా, ఏ బ్యాంక్ ఇవ్వదు. మీకు 7% తీసుకున్నా మేడం. ఎస్ బ్యాంక్ 7% తీసుకున్నాను, 7.5%కి. సేమ్ అది కూడా అంటే సేమ్ టైం అనమాట. ఒకటేసారి అయినాయి బిజినెస్ లాస్ అయిన తర్వాత కంటిన్యూ అన్ని ఒకటే మంత్ నుంచి అన్నీ మిస్ అయినాయి పేమెంట్స్. రీసెంట్గా నాకు వాళ్ళు 7.5% ఇచ్చారు. అది కూడా ఏదో మెడికల్ కోటా అని చెప్పేసి ఇచ్చారనమాట వాళ్ళు. సార్ మనకి 5%, 10%, 20% అయితే కొటక్ బ్యాంక్లో రాదు. ఎంతవరకు వస్తుంది మేడం కొటక్? నాకు తెలిసి లాస్ట్ మనకి 2,59,503 రూపీస్ ఉంది. మీ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 2 lakhs ఉంది సార్. టోటల్ అవుట్ స్టాండింగ్ 2,59,000 చేంజ్ ఉంది. దీంట్లో ప్లీజ్ నన్ను కోఆపరేట్ చేసి మీరు పేమెంట్ చేస్తే కొంచెం మీకు క్లోజ్ అయిపోతుంది ఫైనాన్స్. లేదు మేడం, నేను మీకు కోఆపరేట్ చేసేది కావడం, బ్యాంక్ నాకు కోఆపరేట్ చేయాలి మేడం. ఇప్పుడు ఈ హరాస్మెంట్ జరిగిన హరాస్మెంట్కి నాకు జరిగిందంటే మంత్ మనకి అంటే మనకి డిస్కషన్ వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది సార్. ప్రతి మంత్ వేరే వాళ్ళు కాల్ చేస్తారు, నెలకు ఒక 10-20 మంది కాల్ చేస్తారు. వాళ్ళందరికీ చెప్పాలా ఇది ప్రాసెస్ అయింది ఇది అని, ఓకే అని చెప్పి కాల్ కట్ చేస్తారు. ఇంకో మంత్ వెయిట్ చేస్తాను మేడం. నేను అనుకున్నాను ఏప్రిల్ అయినా మేము వెయిట్ చేద్దాం అనుకున్నాను. లేదా సిమ్ 2 పీకి పడేసి పక్కన పడేస్తాను మేడం. ఎవరు కాల్ చేస్తారు? నేను ఇంకా కోరుకునేది ఏంటి మేడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తే నా ఇంటి దగ్గరికి వస్తారేమో, అప్పుడు పట్టుకుందాం. అప్పుడు పట్టుకుంటే అర్థమవుతుంది అందరూ ఎవడెవడున్నాడు బయటకు వస్తాడు అన్నట్టు నా ఇంటెన్షన్. ఈవెన్ నేను ఇప్పుడు పేమెంట్ కట్టాను కూడా మా ఇంటి పక్కల వాళ్ళు, మా ఇంటి ముంగట షాప్ వాళ్ళు కూడా ఒప్పుకోరు మేడం. రీసెంట్గా మొన్ననే అడిగారు, ఏం అతను అన్న ఉంటాడు, ఏం రా పేమెంట్ ఏమేమి కోటకు మీద కట్టినామంటే లేదంటే కట్టకరా, వాడు ఎవడో దొరకాలి ఇచ్చినాడు. వాళ్ళకు కూడా ఫోన్ చేసి ఇచ్చారు మేడం షాప్ అతనికి. అప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను, వచ్చారు, హోమ్ విజిటింగ్ వచ్చారు, చూశారు. షాప్ అతనితో క్యాజువల్గా ఏదో థమ్స్అప్ తీసుకున్నట్టు సిగరెట్ తీసుకున్నట్టు అతను ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడేసి ఆయన నెంబర్ తీసుకున్నాడు బోర్డు మీద ఉంటే. మీ ఇంటి ముందు ఉన్న అతను చెప్పు, ఆయన వచ్చిండా, ఆయన స్పై పెడతాడు, పేమెంట్ కట్టలేదు, ఆయన హెరాస్ చేశారంట. ఆయన ఇంకా కోపం మీద ఉన్నాడు మీద, వాడు ఎవడో పట్టుకోవాలరా అని చెప్పేసి. ఇప్పుడు మీరు పేమెంట్ కట్టారంటారా లేదా సెటిల్మెంట్ అమౌంట్ చెప్పమంటారా సార్? 5% వస్తే చెప్పండి మేడం, చూద్దాము. లేదు రాదు అంటే ఇంకా ఇవి ఉన్నాయి మేడం. ఇంకా మీరు కొద్దిగా మీ క్లయింట్తో మాట్లాడి కొద్దిగా పుష్ చేయండి, నా కంప్లైంట్స్ అన్ని తొందరగా రిజాల్వ్ అయ్యేట్టు ఫర్ క్లోజ్ చేసేద్దాం సార్. 5% అయితే రాదు సార్. చూడండి మేడం, మరి అయితే మరి కస్టమర్కి ఎప్పుడైనా క్లియర్గా చెప్పాలా? 5% అంటే ఎంతకు వస్తుంది సార్? నాకు అర్థం కాదు. 5% ఏ బ్యాంక్ ఇస్తున్నా తెలీదు. వెయిట్ చేయండి, ఇంకా కోర్టు నోటీస్ వచ్చాక వచ్చినాయి మేడం. డిమాండ్ నోటీస్, ఎల్ఆర్ఎన్ రీకాల్ నోటీసు, ఆర్బిట్రేషన్, లోకల్ అన్నీ అయిపోయినాయి మేడం. సెక్షన్ 25 వేసేకి లేదు. ఇది ఈ బౌన్స్ కేసు అయితే కాదు, క్రెడిట్ కార్డ్ ఇది, లోన్ అయితే కాదు. నేను చెప్తున్నాను మేడం. లోక్ అదాలత్ ఇది వచ్చినప్పుడు కోర్టుకి విజిట్ కావచ్చు కదా సార్. మరి లోక్ అదాలత్ అంటే ఏమవుతుంది మేడం? కోర్టు బయట సెటిల్మెంటే కదా. 2-3 సెక్షన్లు చెప్తారు, ఆ కేసు ఎత్తాం, ఈ కేసు ఎత్తాం అంటారు. ఇది అన్సెక్యూర్డ్ ప్రోడక్ట్ మేడం. ఏం కేసు అవుతుంది దీని మీద చెప్పండి. మరి ఎన్ని మంత్స్, ఎన్ని సంవత్సరాలు ఇలానే ఉంటారు? నెక్స్ట్ మంత్ సిమ్ తీసేస్తాను మేడం. ఇంకా ఏప్రిల్ ఎండింగ్ లో సిమ్ తీసేస్తాను. ఇంకా నెక్స్ట్ మంత్ సిమ్ తీసేస్తాను, సిమ్ నెంబర్ తీసేస్తాను అన్నాను. అంటే మనం యూజ్ చేసినప్పుడు మనం కట్టాలి కదా సార్ అమౌంట్?
అవును మేడం. నేను యూజ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ యూజ్ చేసుకున్నాను. బ్యాంక్‌కే కడతాను మేడం. ఈ ఏజెన్సీ మీ మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ వాళ్ళతో ఎందుకు తిట్లు తినాలి మేడం? ఈ బ్యాంక్ వాళ్ళకే ఇచ్చి ఉంటుంది నేను కదా! ఇప్పుడు అప్పటి నుంచి బ్యాంక్ తరఫు నుంచే మాట్లాడుతున్నాను. నేను మీకు అడగలేదు మేడం. ఒక్కటి గుర్తుపెట్టుకున్నా. ఇప్పటివరకు మీరు పొలైట్‌గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను మీకు ఏజెన్సీ అడగట్లేదు. మీ పేరు అడగట్లేదు. మీ డీటెయిల్స్ ఏమి అడగట్లేదు. ఎందుకంటే మీరు అంటే మంచిగా మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను నేను మేడం. స్టార్టింగే చెప్పాను సార్, నా పేరు హరిత, కాల్ రికార్డింగ్ అవుతుంది సార్ అని కూడా చెప్పాను. అదే ఏజెన్సీ నేమ్ ఏంటి మేడం మరి? సార్ మాది ఏజెన్సీ కాదు సార్, నేను సోమాజిగూడ బ్రాంచ్ నుంచే మాట్లాడుతున్నాను. అన్నీ సోమాజిగూడ నుంచే వస్తున్నాయి మేడం. అన్నీ అవన్నీ చెప్తున్నాను కదా! ఇవన్నీ ఏజెన్సీసే మేడం. ఇన్ హౌస్ అయితే కాదు. ఇది ఫైల్ ఇన్ హౌస్‌కి వచ్చేసిందా మరి? రిటర్న్ వచ్చిందా? సార్ ఒకటే విషయం చెప్తాను సార్, కట్టే ఉద్దేశం ఉంటే కట్టండి, లేదు నేను సిమ్ మార్చేస్తాను నేను కట్టాను అని అంటే మనం యూజ్ చేసుకున్నప్పుడు మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మనం కంపల్సరీ కడతాం పేమెంట్. ఎందుకంటే మనం యూజ్ చేసి ఇది జనాల డబ్బులు సార్ మనది. బ్యాంక్ ఎవరో అన్నోన్ పర్సన్స్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే దానికే మీకు కార్డ్స్ లోన్స్ అనేది వేరే వాళ్ళకి ఇస్తే మీరు కట్టకపోతే ఎండ్ ఆఫ్ ది మీకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు మీకు అలానే జరుగుతుంది కంపల్సరీ. సరే మీకు ఒక మేడం. 2,00,000 ఇచ్చినప్పుడు ఇది జనాల డబ్బులే మేడం. మొన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ మేడం ఒక లాస్ట్ ఇయర్ ఒక్కసారి ఇది కోర్టు ఇది 811 అకౌంట్ది బ్యాన్ చేసింది సుప్రీం కోర్టు. బ్యాన్ చేస్తే దాంట్లో నాకు షేర్స్ ఉన్నాయి మేడం. 400 ఉండే రూ. 40 పడిపోయినాయి మేడం. నాకు బ్యాంక్ ఇస్తుందా ఇప్పుడు? ఇవ్వదు కదా. ఇంకోటి మీరు పబ్లిక్ మనీ అన్నారు కదా. పబ్లిక్ మనీ అన్నప్పుడు మేడం బ్యాంక్ నాతో బిజినెస్ చేసింది మేడం. అదే 1,00,000 ఎఫ్డీ చేస్తే మీ కోటక్ మహీంద్రా బ్యాంక్లో 1 ఇయర్కి 7% 7,000 ఇస్తారు. 7,420 ఇస్తారు. అదే నేను ఒక క్రెడిట్ కార్డు 1 ఇయర్ పేమెంట్ చేయకుంటే 45% ఇంట్రెస్ట్ 45,000 ఇంట్రెస్ట్ పడుతుంది మేడం. ఇది బిజినెసే కదా మేడం ఇది. సార్ నేను చెప్పే బాధ చెప్పండి సార్, ఇంకా కట్టే ఇంటెన్షన్ ఉంటే కట్టండి, లేదు అనుకుంటే అలానే ఉండండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో రియల్‌గా కస్టమర్‌ని ఇక్కడ అప్రిషియేట్ చేయాలి. చాలా అంటే చాలా బాగా డీల్ చేశాడు. సో కస్టమర్స్‌కి కావాల్సింది నాలెడ్జ్ అండి. సో లోన్ డిఫాల్ట్ అయిన తర్వాత సో ఫర్దర్‌గా కాన్సిక్వెన్సెస్ ఏముంటాయో సో మనకు క్లియర్ కట్‌గా తెలుసుకోవాలి. సో ఈ విధంగా ఇల్లీగల్ రికవరీ చేయడానికి ట్రై చేస్తే దాన్ని స్ట్రాంగ్‌గా కౌంటర్ చేయండి. ఎందుకంటే మనకు లోన్ అగ్రీమెంట్‌లో వాళ్ళు పేమెంట్ డిఫాల్ట్ అయితే సో లీగల్‌గా రికవరీ చేస్తామని చెప్పి రాశారు తప్ప ఈ విధంగా కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసి ఓకే ఆన్ కాల్ లోపల కస్టమర్‌కి అబ్యూజ్ చేస్తామని ఎక్కడ మెన్షన్ చేయలేరు. సో వాళ్ళే అగ్రీమెంట్‌ని టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని బ్రేక్ చేసినప్పుడు సో మరి కస్టమర్‌ని సో ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఫుల్‌ఫిల్ చేయాలని చెప్పేసి అగ్రీమెంట్. సో ఎవరైనా రికవరీ ఏజెంట్లు ఓకే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ని బ్రేక్ చేసి రికవరీ చేయాలని ట్రై చేస్తే సో దాన్ని ప్రాపర్‌గా మీరు బ్యాంక్‌కి ఎస్కలేషన్ పెట్టండి. ఒంబుడ్స్‌మ్యాన్‌లో కంప్లెయింట్ రైజ్ చేయండి. ఆర్‌బీఐకి కంప్లెయింట్ రైజ్ చేయండి. ట్విట్టర్‌లో ఎస్కలేషన్ చేయండి. ఈ విధంగా చేస్తే మీ పైన హరాస్మెంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనీ ఉంటే పే చేయండి. సో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.